Hello my dear students, welcome back to PW Telugu Foundation 9th and 10th. This is your bio ma'am Anuradha. So already manam diversity in living organisms last lecture discuss చేసుకున్నాం కదా. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? So we discussed about the introduction, plant A, and in that animal kingdom we divided into two parts kada. So total 4 sessions discuss చేసుకున్నాం. And very interesting chapter in our biology textbook, that is sense organ. ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా ఉంది కమింగ్ చాప్టర్. ఓకే, సో దానికంటే ముందు ఇది కూడా మన బాడీలో పార్ట్స్ గురించి కాబట్టి ఆబ్వియస్గా ఇష్టంగానే ఉంటుంది. ఓకే, సో చూద్దాం వాట్ ఈస్ దట్ టాపిక్. ఎనీ గెస్? మ్యామ్ ఇక్కడ ఉంది కదా అంటున్నారా? ఎస్, ఇట్స్ దేర్. దట్ ఈస్ సెన్స్ ఆర్గన్స్. ఓకేనా? సో ఈ సెన్స్ ఆర్గన్స్ కాన్సెప్ట్ మీద మనం ఇప్పుడు ఫోకస్ చేయబోతున్నాము. ఓకే, సో లెట్ us see here what are the topics I am going to cover in this today's session. ఓకే, మెయిన్గా మనం అసలు ఇంట్రడక్షన్ ఏంటి, అసలు సెన్స్ ఆర్గన్స్ అంటే ఏంటి, అవి మనకి ఎలా హెల్ప్ అవుతాయి, ఇలాంటి విషయాల గురించి డిస్కస్ చేద్దాము. అండ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ద ఐ. సో ఇంటర్నల్గా వాట్ ఆర్ ద డిఫరెంట్ లేయర్స్ ప్రజెంట్ ఇన్ ద ఐ, అది మనకి ఎలా హెల్ప్ అవుతుంది, మనకి హౌ కెన్ వి సీ ద థింగ్స్. ఓకే, సో ఇప్పుడు మనం లెక్చర్ వింటున్నారు, లెక్చర్ ఉన్నప్పుడు మీరు మొబైల్ ఓపెన్ చేసి చూస్తున్నారు కదా బోర్డు కల్ అయితే. సో హౌ కెన్ యూ సీ, వాట్ మేక్స్ అస్ టు సీ దిస్ మచ్ కంఫర్టబుల్లీ, ఇది డిస్కస్ చేసుకుందాము. అండ్ ఇంకా కామన్గా మనకి ఇవి డిసీజెస్, డిఫెక్ట్స్, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ వీ విల్ బి ఫేసింగ్. నాట్ అంటే మనమే కాదు, ఎవరైతే కొంచెం కేర్ చేసుకోరో వాళ్ళ యొక్క సెన్స్ ఆర్గన్స్ గురించి. సో వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై దెమ్ అండ్ ఆల్ వి విల్ బి డిస్కసింగ్ ఇన్ దిస్ టుడేస్ సెషన్. రైట్, సో వితౌట్ ఎనీ డిలే, సో లెట్స్ మూవ్ ఆన్ టు అవర్ చాప్టర్. సో మనం ఇది ఫస్ట్ డిస్కస్ చేసుకునే ముందు జస్ట్ క్యాజువల్ టాక్. నార్మల్గా మనము 3rd లోనో 4th లోనో అనుకుంటాం సెన్స్ ఆర్గన్స్ అంటే ఏంటి, అండ్ మనకి ఎన్ని సెన్స్ ఆర్గన్స్ ఉంటాయి, ఇలాంటి విషయాల గురించి ఆల్రెడీ మీరు ఈవీఎస్లో డిస్కస్ చేసుకున్నారు, ఈవీఎస్ సైన్స్లో, అవునా? సో వాట్ ఆర్ దోస్ సెన్స్ ఆర్గన్స్ అండ్ ఎన్ని ఉంటాయి మనకి ఓవరాల్గా? సో హౌ మెనీ సెన్స్ ఆర్గన్స్ డూ వీ హ్యావ్ చిల్డ్రన్? సో చిన్న పిల్లలు కూడా ఆన్సర్ చేస్తారు, అవునా? సెన్స్ ఆర్గన్స్ టోటల్ 5, అవునా? సో ఇక్కడ మనకి ఐస్, ఇయర్, నోస్, స్కిన్, టంగ్, అవునా? సో ఈ 5 సెన్స్ ఆర్గన్స్ మనకి. అండ్ ఇంకొకటి, ఇక్కడ వీటినే మనం సెన్స్ ఆర్గన్స్ అని ఎందుకు అనాలి, మిగతా వాటిని ఎందుకు అనట్లేదు? దెర్ ఈస్ అ రీజన్. ఓకే, బికాస్ మన బాడీలో నర్వ్స్ అనేవి ఉంటాయి, అవునా? సో ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నర్వ్స్, పెరిఫెరల్ అంటే 10th క్లాస్లో మీకు అర్థమవుతుంది వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నర్వ్స్. పెరిఫెరల్ నర్వ్స్ అంటే ఏంటి, సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఏమేమి ఉంటాయి, బ్రెయిన్లో, స్పైనల్ కార్డ్స్లో, ఇలాగా. సో మన బాడీ అంతా కనెక్ట్ అయిపోయి ఉంటుంది. అయితే మనకి ఏదన్నా ఇన్ఫర్మేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా రిసీవ్ చేసుకున్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఎట్లా వెళ్తుంది అంటే స్పైనల్ కార్డ్కి, స్పైనల్ కార్డ్ నుంచి బ్రెయిన్కి ఇట్లా వెళ్తుంది ఇన్ఫర్మేషన్ అనేది. కానీ సో మనకి ఏదైతే 5 సెన్సెస్ ఉన్నాయో, ద 5 సెన్సెస్, బై యూజింగ్ దిస్ 5 సెన్సెస్ వీ కెన్ సెన్స్ ద వరల్డ్ అండ్ వీ కెన్ సీ ద వరల్డ్ అండ్ వీ కెన్ లిజన్ అండ్ ఎవ్రీథింగ్. వీ కెన్ ఎంజాయ్ అవర్ సరౌండింగ్స్. ఓకే, సో ఈ 5 సెన్స్ ఆర్గన్స్ ఏంటంటే దే ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్. ఓకే, డిఫరెంట్ రీజియన్స్ మనకి మీకు ఆల్రెడీ కొంచెం అవగాహన ఉండుంటుంది పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ గురించి. సెరిబ్రమ్, సెరిబెల్లమ్ అండ్ మెడులా ఆబ్లాంగేటా అనుకుంటాం కదా. సెరిబ్రమ్ ఈస్ ద లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ వేర్ ద డిఫరెంట్ లోబ్స్ విల్ బీ. ఓకే, సో డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి అక్కడ మనకి. సెన్స్ ఆఫ్ స్మెల్కి ఒకటి, సెన్స్ ఆఫ్ సైట్ అంటే చూడడానికి అంటే ఆప్టిక్ నర్వ్స్కి, ఆడిటరీ నర్వ్స్ స్పెషల్గా కనెక్ట్ అయి ఉంటాయి మన బ్రెయిన్ యొక్క సెరిబ్రమ్ దగ్గర. సో బికాస్ దే ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద బ్రెయిన్, దే ఆర్ కాల్డ్ యాజ్ సెన్స్ ఆర్గన్స్. And as the word suggests, సెన్స్ అంటే చాలా సెన్సిటివ్గా ఉంటాయి. అందుకే మనకి ఐస్ ఆర్ సో సెన్సిటివ్, ఇయర్స్ సెన్సిటివ్, అండ్ స్కిన్ యాజ్ యూ నో వెరీ సెన్సిటివ్ టు ద సన్లైట్. అందుకే మనం ఏవేవో రాసుకొని బయటికి వెళ్తాం, అవునా? ఎస్. ఓకే, సో మనము ఈ 5 సెన్స్ ఆర్గన్స్ అంటే రీజన్ అనేది అనమాట ఎందుకు సెన్స్ ఆర్గన్స్ అంటాము అనేది. ఓకే, క్లియర్ నౌ. చెప్పండి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు మనకి ఈ సెన్స్ ఆర్గన్స్ లేకపోతే క్యాన్ వి ఎంజాయ్ ద వరల్డ్? కెన్ యూ సీ, క్యాన్ యూ ఎంజాయ్ ద వరల్డ్ వితౌట్ దిస్ సెన్స్ ఆర్గన్స్? హైలీ ఇంపాసిబుల్, అవునా? అండ్ దిస్ వీ కెన్ సీ, అంటే మనకు అన్నీ పనిచేస్తున్నాయి కాబట్టి వీ మే నాట్ బి దట్ మచ్ కాన్షియస్ అబౌట్ దీస్ ఆర్గన్స్. బట్ ద పీపుల్ హూ ఆర్ నాట్ హ్యావింగ్, they will be knowing the importance of these sense organs. అవునా?
అవునా కదా? సో అబౌట్ దట్. అండ్ ఇవి ఈ సెన్స్ ఆర్గాన్స్ని ఈ ప్రతి సెన్స్ ఆర్గాన్ గురించి మనం చాలా క్లియర్గా హౌ ఇట్ వర్క్స్ అనేది అండ్ వాట్ ఆర్ ద డిఫెక్ట్స్ అండ్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ దీస్ సెన్స్ ఆర్గన్స్ అనేది కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసుకోబోతున్నాము. అయితే ఈ 5 సెన్స్ ఆర్గన్స్ని నేను టోటల్గా 3 సెషన్స్గా డివైడ్ చేశాను. సో ఈ ఫస్ట్ సెషన్లో మనం కంప్లీట్ పిక్చర్ అబౌట్ ఐ గురించి మాత్రం మాట్లాడుకోబోతున్నాం. ఓకేనా? సో లెట్ us see here children. These senses means our senses have several roles to play. They aid our survival by directing us towards a certain information of our environment that are important for us and influence some activity. And ikkada okati stimulus ane word kottaga undi maniki ikkada. Okay, so స్టిమ్యులస్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెన్సెస్ ఎలా హెల్ప్ చేస్తాయి అనే దానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు మనము వెళ్తున్నప్పుడు కానీ ఏదైనా చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా ఏదైనా కనిపించింది, లేదంటే సడన్గా మనకి లైట్ కానీ ఏదైనా మన కళ్ళల్లోకి పడింది అనుకోండి, అలాగా వెళ్ళిపోతామా? అండ్ ఎందుకు డ్యూరింగ్ జస్ట్ ఇమాజిన్ వీఆర్ వాకింగ్ అన్ మిడ్ డే, అంటే 12కో 1 PM అట్లా మనం బయట రోడ్డు మీద నడుస్తున్నాం, చాలా ఎండగా ఉంది. అలాంటప్పుడు ఏం చేస్తాము? మనకి డైరెక్ట్ కళ్ళల్లో పడకుండా మనం కింద చూస్తున్నడానికి ట్రై చేస్తాం. అలా కాకుండా డైరెక్ట్ సన్ రైజ్కి ఇట్లా పెట్టేసి చూడగలమా? చూడలేం కదా. ఎందుకు? బికాస్ టు ప్రొటెక్ట్ అవర్ సెన్స్ ఆర్గన్స్. అర్థమవుతుందా? సో అంటే మనకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ నుంచి మనకి ప్రొటెక్ట్ చేస్తున్నాయి మన సెన్స్ ఆర్గన్స్. Okay, so for example they have given the word stimulus. Stimulus is nothing but the changes which are happening around us. Okay, so for example as I use the word light is a stimulus. As I use the word, when you are walking on when you are walking and suddenly you have seen something, a manhole, that manhole is a stimulus, and immediately గా మనం చూడగానే అలాగే వెళ్ళిపోం కదా, మనం సైడ్ రూట్ తీసుకుంటాం కదా. సో దట్ ఈస్ ద వే హౌ అవర్ సెన్సెస్ ఆర్ ప్రొటెక్టింగ్ us. అర్థమవుతుందా? సో ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో అలాగా మనకి డే టు డే లైఫ్లో చాలా అంటే చాలా చూస్తాము. బికాస్ ఆఫ్ దిస్ సెన్స్ ఆర్గన్స్ వీఆర్ ఇన్ అ సేఫ్ సైడ్. ఓకేనా? సో క్లియర్. నౌ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. స్టిమ్యులేషన్ టు సెన్సేషన్. సో స్టిమ్యులేషన్ అంటే ఇప్పుడు చెప్పాను కదా, సో హౌ ద చేంజెస్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ సరౌండింగ్స్, మేబీ కెమికల్ ఆర్ హార్మోనల్ చేంజెస్. ఓకే, let us see here. There are certain conditions, substances, etc. in the nature that trigger the process of sensing them by our body. These are called stimulants. Adhamaituna? Certain conditions are the substances in the nature that trigger the process of sensing them by our body. For example, ఏదో కొంచెం బ్యాడ్ స్మెల్ ఏదో వస్తుంది అనుకుందాం, ఏదైనా గ్యాస్ లీకేజ్ ఏదైనా ఉందనుకోండి. సో ఆబ్వియస్గా అది స్టిమ్యులెంట్ లాగా పనిచేస్తుంది కదా. సో వీ విల్ రెస్పాండ్, అవునా? అండ్ సారీ, information carried by these stimulants are picked up by the certain organs called receptors. ఈ చాప్టర్లో మనం ఎక్కువగా వాడతాము receptors. Receptors are those which receives the information present in our sense organs and converted into nerve signals. Children, ఇక్కడ మేజర్గా మనకి ఏదైనా సరే స్టిమ్యులెంట్స్ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పాయింట్ తీసుకుందాం. ఇన్ఫర్మేషన్ క్యారీడ్ బై దీస్ స్టిమ్యులెంట్స్ ఆర్ పిక్డ్ అప్ బై ద సర్టెన్ ఆర్గన్స్. ఇప్పుడు నేను స్మెల్ చెప్పాను. స్మెల్ అంటే ఏంటి? నోస్లో ఏ రిసెప్టార్స్ ఉంటాయి? ఇంకా డిస్కస్ చేయలేదు కదా, పోనీ చెప్పనా? ఓకే, ఆల్ ఫ్యాక్టరీ రిసెప్టార్స్. సో ఈ ఆల్ ఫ్యాక్టరీ రిసెప్టార్స్ ఏదైతే స్మెల్ని మనకి ఐడెంటిఫై చేస్తుందో అది స్మెల్ లాగానే వెళ్తుందా మనకి బ్రెయిన్కి? అంటే కాదు. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద నర్వ్ సిగ్నల్స్. ఏదైనా సరే, మేబీ స్మెల్, మేబీ సైట్, ఆర్ మేబీ హియరింగ్, మేబీ సెన్స్ ఆఫ్ టచ్, ఏది కూడా మనకి అలాగ వెళ్ళదు. ఇవన్నీ కూడా మనకి త్రూ దట్ రీచెస్ టు ద బ్రెయిన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నర్వ్ సిగ్నల్స్. అర్థమవుతుందా? సో అలా నర్వ్ సిగ్నల్లో అండ్ బ్రెయిన్లో కూడా యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్ సర్టెన్ రీజన్స్ ఉంటాయి, సైట్కి, హియరింగ్కి, ఇలాగా. సో దాన్ని బట్టి మనకి ఇవి మనకి అంటే దే రీచ్ దట్ అండ్ అకార్డింగ్లీ ద బ్రెయిన్ విల్ రెస్పాండ్. అర్థమవుతుందా? సో ఇక్కడ మనకి రెసెప్టార్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అండ్ ఎలా వెళ్తుంది అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్ ఆర్ ద నర్వ్ సిగ్నల్స్. ఇది క్లియర్ కదా? ఇది నెక్స్ట్, these are carried to the brain and processed to create the sensation. Okay, so that is what I told you. Sorry for the interruption. Okay,
These are carried to the brain and processed to create the sensation. ఓకే, సెన్సేషన్ అంటే ఇప్పుడు నేను స్మెల్ చెప్పాను కదా ఎగ్జాంపుల్కి. సో స్మెల్కి అలాగా మనకి నర్వ్ సిగ్నల్స్ వెళ్ళాయి అండ్ బ్రెయిన్ అనేది మనకి చెప్తుంది ఓకే అది మేబీ గ్యాస్ లీకేజ్, ఇట్ ఈస్ సో డేంజరస్, యూ హ్యావ్ టు క్లోజ్ యువర్ నోస్ అండ్ యూ హ్యావ్ టు కాల్ ద అదర్ పీపుల్ అండ్ టు డూ వాట్ ఎవర్ ద నీడెడ్ థింగ్స్. అట్లా మనకి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా. అండ్ బ్రెయిన్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ఆల్ ద సెన్సిటివ్ యాక్టివిటీస్. అఫ్ కోర్స్ అందుకే కదా మనం సెన్స్ ఆర్గన్స్ అంటున్నాం. So brain is the center of that and different regions will be there in the brain to protect us or to receive the information from the stimulants from the stimulants and from the stimulants to the receptor and from the receptors to the parts of to the particular part of the brain. Okay, I'll write here stimulants to receptor and receptor nunchi to the part of brain in the form of nerve signals. Okay na? Okay, so chalo next ikkada పర్టికులర్గా మనం స్ట్రక్చర్ ఆఫ్ ఐ గురించి మాట్లాడుకుంటున్నాం. ఐస్ మనం చూడొచ్చు ఎన్ని ఉన్నాయి, వీ హ్యావ్ 2 పెయిర్ ఆఫ్ ఐస్. మనకి ఐస్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి, వీ హ్యావ్ డిఫరెంట్ పార్ట్స్ ఇన్ అవర్ ఐ. am I correct? So you can see eyelashes, eyebrows, eyelids and the corner part where we find lacrimal glands. అవునా? సో ఇలా చాలా కనిపిస్తాయి. అండ్ ఐ బాల్ అండ్ ఇక్కడ ఇలాగనమాట. సో ఒక పాయింట్ చూడండి ఇక్కడ. సో ఆర్గన్ ఆఫ్ సైట్ ఇన్ హ్యూమన్స్ ఆర్ అ పెయిర్ ఆఫ్ ఐస్. ఎస్, అండ్ లొకేటెడ్ ఇన్ ద ఐ ఆర్బిట్ ఆఫ్ ద స్కల్. మీరు ఎప్పుడైనా బయాలజికల్ ల్యాబొరేటరీ విజిట్ చేసినప్పుడు మేబీ స్కెలిటల్ సిస్టమ్ ఉంటుంది కదా, సో అక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది ఒక డీప్ హోల్ లాగా ఉండిపోతుంది. ఎందుకంటే ఈ ఐస్ తీసేసి ఉంటుంది కదా. ఇప్పుడు నా స్కెలిటన్ అబ్జర్వ్ చేయండి. సో అదేంటి అంటే మనకి కనిపించే మనకి ఏదైతే ఐ కనిపిస్తుందో బయటికి అది ఓన్లీ 1/6 పార్ట్. అర్థమవుతుందా? సో 1/6 పార్ట్ ఆఫ్ ద ఐ వీ కెన్ సీ అవుట్ సైడ్. పార్ట్ ఆఫ్ ఐ వీ కెన్ సీ అవుట్ సైడ్. మిగతాదంతా కూడా మనకి లోపలికి ఉంటుంది. అందుకే మీరు ఎప్పుడైనా స్కెలిటన్ అబ్జర్వ్ చేసినప్పుడు లోపల చాలా డీప్గా ఉంటుంది. ఆర్బిట్లో మనకి ఫిక్స్ అయిపోయి ఉంటుంది మన ఐ బాల్ అనేది. ఓకేనా? సో ఓన్లీ 1/6 పోర్షన్ ఆఫ్ ద ఐ వీఆర్ సీయింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ ఈచ్ ఐ ఈస్ రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్పెరికల్ ఐ బాల్ విచ్ మూవ్స్ ఇన్ ద ఐ ఆర్బిట్. స్పెరికల్ ఐ బాల్ విచ్ ఈస్ మూవింగ్ ఇన్ ద orbit and exposed part of the eye is protected by upper and lower eyelids which are provided with eyelashes, lacrimal glands which produces tears and lubricates our eye. ఓకే, సో వీటన్నిటికి ఆల్రెడీ పాయింట్ అర్థమైంది కదా. సో దీంతో పాటుగా మనకి ఏమేమి ఉంటాయి, ఐబ్రోస్, ఐలాషెస్. ఓకే, అండ్ ఇక్కడ మనకి లాక్రిమల్ గ్లాండ్స్ అన్నాం. లాక్రిమల్ గ్లాండ్స్ ఆర్ నథింగ్ బట్ టియర్ ప్రొడ్యూసింగ్ గ్లాండ్స్ చిల్డ్రన్. ఓకే, ఏదైనా గ్లాండ్ అంటే వర్డ్ ఏంటంటే విచ్ ప్రొడ్యూస్ ఎంజైమ్స్ ఆర్ జ్యూసెస్, వాటరీ టైప్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో ఈ టియర్ గ్లాండ్స్ అనేవి యాక్చువల్గా ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అనమాట. ఓకే, సో టియర్ గ్లాండ్స్ లేకపోతే లాక్రిమల్ గ్లాండ్స్ అంటాము. సో టియర్ గ్లాండ్స్ విచ్ ప్రొడ్యూసెస్ టియర్స్. అంటే మ్యామ్ మనకి ఏదైనా ఎమోషన్ వచ్చినప్పుడు కానీ ఏదైనా ఎవరైనా తిట్టినప్పుడు కానీ ఆబ్వియస్గా మనకి కన్నీళ్ళు వస్తాయి కదా. సో ఆ కన్నీళ్ళు అనేది ఎక్కడి నుంచి వస్తున్నాయంటే దే ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద లాక్రిమల్ గ్లాండ్స్. అదొకటి. అండ్ వాట్ ఈస్ ద రీజన్? మనకి నార్మల్గా కూడా మీరు క్లియర్గా ఎవరి కళ్ళల్లో చూడండి, ఎప్పుడుకి మనకి కళ్ళల్లో అలా చూసినట్లయితే కొంచెం వాటరీ టైప్లో ఫ్లూయిడ్ అనేది ఉంటూ ఉంటుంది. అండ్ మనము ఇంకా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీరు నన్ను క్లియర్గా అబ్జర్వ్ చేయండి. వెన్ ఐఎమ్ సేయింగ్ ద లెక్చర్ ఇన్ బిట్వీన్ ఐఎమ్ బ్లింకింగ్ మై ఐస్. డైరెక్ట్గా ఎలాగ చూడట్లేదు కదా, ఆబ్వియస్గా ఈ మధ్య మధ్యలో నేను బ్లింక్ చేస్తున్నాను కదా. సో ఎందుకు అలా చేస్తున్నాను? వాటర్ ఎలా హెల్ప్ అవుతుంది మనకి? వాట్ ఎవర్ ద వాటర్ అంటే అది టియర్స్ అనమాట. అంటే ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఈ వాటర్ ఏదైతే వాటర్ ఇన్ ద సెన్స్ టియర్స్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద టియర్ గ్లాండ్స్ లూబ్రికేట్స్ అవర్ ఆర్ makes our eye moist, make our eyes moist and helps in removing the dust, dust particles, etc.
ఓకేనా. సో మనకి నార్మల్గా ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు డస్ట్ పడినప్పుడు మనకి వాటర్ ఆటోమేటిక్గా వస్తుంది కదా. సో ఆ వాటర్ ద్వారా మనకి ఏదైనా డస్ట్ పార్టికల్ కంట్లో పడ్డప్పుడు అది బయటకు వచ్చేస్తుంది అనమాట. లైక్ ప్రొటెక్షన్ వీ కెన్ సే. ఓకేనా. సో ఇది మనకి లూబ్రికెంట్ లాగా పనిచేస్తుంది. అంటే మాయిస్ట్గా ఉండాలి ఎప్పుడు కూడా మన ఐస్ అనేది మాయిస్ట్గా ఉండాలి. మాయిస్ట్గా లేదు అంటే అది ఒక డిఫెక్ట్ ఆఫ్ ద ఐ. అది మనం లాస్ట్లో డిస్కస్ చేసుకుందాం వాట్ ఈస్ ద డిఫెక్ట్. ఓకే. నార్మల్గా ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే మొబైల్స్ డిజిటల్ స్క్రీన్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఆ బ్లింకింగ్ అనేది చాలా తగ్గిపోయింది. బ్లింకింగ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనం వెన్ యూ క్లోజ్ యువర్ ఐస్ ఏదైతే మనకి ఈ టియర్ గ్లాండ్స్ ప్రొడ్యూస్ చేస్తాయో ఆ వాటర్ ఏదైతే ఉందో టీయర్స్ అనేది మనకి ఈక్వల్గా స్ప్రెడ్ అవుతాయి ఐస్కి. ఓకేనా. సో అలా ఐస్కి ఈక్వల్గా స్ప్రెడ్ అవ్వడం వలన దట్ ఆల్ ఐస్ విల్ బి మాయిస్ట్ అండ్ ప్రొటెక్ట్స్ us ఫ్రమ్ ఆల్ దిస్. అంటే మంచిగా వర్క్ అయ్యేలాగా ప్రొటెక్ట్ చేస్తాయి మనకి కదా. సో ఒకవేళ లేదు అంటే ఏమవుతుంది, అట్లా వాటర్ అనేది స్ప్రెడ్ అవ్వదు అండ్ మనకి రెడ్నెస్, ఇచ్చింగ్, మనకి బర్నింగ్ సెన్సేషన్ ఇవన్నీ చూస్తాం. ఓకేనా. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో ద టియర్ గ్లాండ్స్ దే ఆర్ నథింగ్ బట్ లాక్రిమల్ గ్లాండ్స్. చిల్డ్రన్ మనకి ఇక్కడ ఈ చాప్టర్లోనే మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిసెప్టార్స్ని మాట్లాడుకుంటాము, గ్లాండ్స్ని కూడా మాట్లాడుకుంటాం. సో లాక్రిమల్ గ్లాండ్స్ విచ్ ప్రొడ్యూసెస్ tear. Lacrimal glands are nothing but tear glands which produces tears. And మళ్ళీ sebaceous glands, ceruminous glands అని ఇలా డిఫరెంట్గా ఉంటాయి. సో దీస్ ఆర్ ద గ్లాండ్స్ which are present in the eye which produces tears. is clear, రైట్. సో ఇక్కడ మనకి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము వాట్ ఆర్ ద డిఫరెంట్ ఎక్స్టర్నల్గా మనకి ఏమేమి కనిపిస్తాయి అనేది. ఆర్బిట్లో 1/6 పార్ట్ ఆఫ్ ద ఐబాల్ వీ కెన్ సీ. దాన్ని మనం అటు ఇటు రొటేట్ చేస్తూ కనిపిస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ హియర్ విచ్ మూవ్స్ ఇన్ ద ఐ ఆర్బిట్ అని అంటున్నాం. ఓకేనా. సో ఇది ఎక్స్టర్నల్గా అర్థమైంది కదా. ఇప్పుడు వాట్ ఆర్ ద డిఫరెంట్ పార్ట్స్ అనేది నౌ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒకసారి మీరు చూసినట్లయితే ఇప్పటివరకు మాట్లాడుకున్నవి, సో ఇది డిస్కస్ చేయలేదు. సో లీవ్ ఇట్. అండ్ ఇక్కడ అప్పర్ ఐలిడ్ అండ్ లోయర్ ఐలిడ్ మనకు తెలుసు. అండ్ దిస్ ఇస్ అ టియర్ డక్ట్. మనకి కార్నర్కి ఉంటుంది అనమాట. సో ఐస్కి కార్నర్కి మనకి టియర్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి చూసినట్లయితే స్క్లెరా అని ఉంది. ఈ 4 parts మనకి ఏంటనేది తెలియదు. సో వెన్ యూ అండర్స్టాండ్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ఐ దెన్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ థింగ్స్. ఓకే. సో దానికి వస్తే మనం ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో ఇక్కడ మనకి ఐ గురించి ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఐ మాట్లాడుకుంటే యాక్చువల్గా ఇట్ ఈస్ కవర్డ్ విత్ 3 layers చిల్డ్రన్. ఓకే. సో ఐ అనేది మనకి 3 layers కవర్ అయ్యి ఉంటుంది. ఓకే. సో అవుటర్ పార్ట్ని మనం స్క్లెరా అంటాము. అండ్ ద సెకండ్ లేయర్ ఈస్ కాల్డ్ థైరాయిడ్ లేయర్. అండ్ థర్డ్ పార్ట్ ఈస్ కాల్డ్ రెటీనా. ఓకేనా. సో మనం ఫస్ట్ లేయర్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. సో ఈ స్క్లెరా అంటే ఏంటంటే దిస్ ఇస్ అవుటర్ మోస్ట్ లేయర్ యాజ్ వీ నో. సో దిస్ ఇస్ అ outer most layer which is tough, fibrous, non-elastic and white color layer. Okay. And this sclera bulges and forms cornea. Bulges and forms cornea. And is at the end of the sclera, at the end sclera forms optic nerve. అది ఏంటో మీకు ఒక ఇమేజ్ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూపిస్తా చూడండి. ఓకే. సో ఇక్కడ మనకి ఐ ఉందనుకోండి. ఫస్ట్ మనం అవుటర్ లేయర్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఓన్లీ అవుటర్ లేయరే నేను డ్రా చేస్తున్నాను, జస్ట్ ఇమాజినేషన్. ఓకేనా. సో ఇది అవుటర్ లేయర్ అనుకుంటే ఇక్కడ మనకి ఇది ఉంది కదా. సో ఈ అవుటర్ లేయర్ కొంచెం ఉబ్బినట్టుగా వస్తుంది ముందుకి. అర్థమైందా. సో దిస్ లేయర్ ఈస్ కాల్డ్ స్క్లెరా. Okay, so this is sclera and this sclera bulges and forms a cornea. అర్థమైందా. స్క్లెరా బల్జెస్ అండ్ ఫార్మ్స్ కార్నియా. అండ్ ఈ స్క్లెరా ఏదైతే ఉందో ఈ ఎండ్ ఇది ఏంటంటున్నాం మనం దీన్ని ఆప్టిక్ నర్వ్ అంటున్నాము. వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్? ఆప్టిక్ నర్వ్. ఇట్ ఈస్ కనెక్టెడ్ ఎట్ ద ఎండ్, ఇట్ ఈస్ బ్యాక్ ఎండ్, ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద ఆప్టిక్ నర్వ్. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో అవుటర్ లేయర్ విచ్ ఇస్ నాన్ ఎలాస్టిక్ టఫ్ వైట్ కలర్ లేయర్. ఓకేనా. సో క్లియర్. నౌ మనం సెకండ్ లేయర్కి వెళ్దాము. దట్ ఈస్ థైరాయిడ్ లేయర్. ఓకే. సో వాట్ ఈస్ ద సెకండ్ లేయర్ చిల్డ్రన్? దట్ ఈస్ థైరాయిడ్ లేయర్. సో దిస్ థైరాయిడ్ లేయర్ యాక్చువల్లీ ఇట్ ఈస్ అ బ్లాక్ కలర్
and richly supplied with blood vessels, richly supplied with blood vessels except the part called pupil. ఎక్సెప్ట్ ద పార్ట్ ప్యూపిల్. ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, మ్యామ్ మరి ప్యూపిల్కి ఇప్పుడు బ్లడ్ సప్లై ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే బ్లడ్లో నుంచి ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ న్యూట్రియంట్స్ని యూజ్ చేసుకుంటుంది. మరి ప్యూపిల్ దానికి ఎలా అందుతుంది ఆక్సిజన్ అంటే ఇట్ ఇస్ ద ఓన్లీ పార్ట్, దిస్ ప్యూపిల్ ఇస్ ద ఓన్లీ పార్ట్ వేర్ దెర్ ఈస్ నో బ్లడ్ కనెక్షన్ ఆర్ బ్లడ్ సప్లై. ఇట్ టేక్స్ ఆక్సిజన్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఎయిర్. అదొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ మనకి రిచ్లీ సప్లైడ్ విత్ బ్లడ్ వెజల్స్ అండ్ విచ్ ఎక్సెప్ట్ ద పార్ట్ కాల్డ్ ప్యూపిల్. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే అరౌండ్ ద ప్యూపిల్ we will find this, around the pupil we will find iris. Okay, so this iris contains radial and circular muscles, and just back of pupil మనకి లెన్స్ ఉంటాయి. బైకాన్వెక్స్ లెన్స్ విల్ బీ. ఓకే, సో మనకి ఇప్పుడు చాలా పాయింట్స్ ఇక్కడ డిస్కస్ చేసుకున్నాయి. ఇమేజ్తో నేను చెప్తాను. ఓకే, పాయింట్స్ రాసిన తర్వాత. అండ్ ఇక్కడ మనకి ఏదైతే ఈ దిస్ biconvex lens divide this eye into two parts. One is aqueous humor and the second one is vitreous humor. అదేంటి అనేది మనం క్లియర్గా నెక్స్ట్ స్లైడ్లో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. సో ఇదన్నమాట. అండ్ ఇక్కడ ఒక ఇమేజ్ క్లియర్గా ఉందా? ఓకే, ఫస్ట్ నేను పార్ట్స్ చూపిస్తాను. ఇప్పుడు మనం ఏమనుకున్నాము, అవుటర్ లేయర్ ఇస్ క్లియరా అనుకున్నాం కదా. ఇస్ ఇట్ విజిబుల్? ఓకే, సో అవుటర్ లేయర్ని మనం స్క్లిరా అంటున్నాం. దాని తర్వాత మనకి నెక్స్ట్ లేయర్ కొరాయిడ్ లేయర్ కదా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ పార్ట్ ఉంది కదా. సో దిస్ ఈస్ వాట్ కాల్డ్, ఈ పార్ట్ని మనం అంటున్నాము ప్యూపిల్ అని. ఈ ప్యూపిల్ పైన ఉండే లేయర్ని ఏమంటున్నాం మనం, ఐరిస్ అంటున్నాం. ఓకే, ప్యూపిల్ అండ్ ఐరిస్ అనేది క్లియర్. మనకి ప్యూపిల్ బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇదిగో ఈ వైట్ లేయర్ ఉంది చూడండి, దీన్ని మనం అంటున్నాము బైకాన్వెక్స్ లెన్స్ అని. అయితే మనం ఎప్పుడైనా మనకి డైరెక్ట్ లైట్ పడ్డప్పుడు ఇక్కడ ఏమవుతుంది, మనకి ప్యూపిల్ ఫస్ట్ లేయర్లో ఉంటుంది కదా. ఫస్ట్ ఇంకొకటి ఉంటుంది మనకి పైన ఎక్స్టర్నల్ లేయర్లో, మనకి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఒక లేయర్, ట్రాన్స్పరెంట్ ఎపిథీలియం ఉంటుంది. దాన్ని మనం కంజంక్టివా అంటాం. ఓకే, సో వైట్ కలర్లో ఉంటుంది. సో దీనికి ఏదన్నా ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్ అట్లా అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాన్ని మనం కంజంక్టివైటిస్ అంటున్నాం. కండ్ల కలక. రిలేటెడ్ టు దిస్ షార్ట్ ఈస్ దేర్ ఇన్ అవర్ ఛానల్. యూ కెన్ ఎంజాయ్ ఇఫ్ యూ వాంట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఓకేనా. సో దాని తర్వాత ఫస్ట్ కంజంక్టివా నుంచి మనకి తర్వాత స్క్లెరోటిక్ లేయర్ ఉంటుంది కదా. స్క్లెరా అంటే కార్నియా. స్క్లెరా బల్జెస్ అండ్ ఫార్మ్స్ కార్నియా. కార్నియాలో నుంచి మనకి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది, ప్యూపిల్లోకి వెళ్తుంది. లైట్ అనేది మనకి ఇప్పుడు నేను చూస్తున్నాను అంటే ఆ లైట్ అనేది ప్యూపిల్లోకి వెళ్తుంది. ఒకవేళ ఇప్పుడు నార్మల్ ఉంది కాబట్టి సరే, ఎవరైనా మనకి షార్ప్ లైట్ అంటే టార్చ్ లైట్ కానీ, మనకి ఏదైనా సన్ లైట్ కానీ, మనం ఏదైనా డార్క్ రూమ్లోకి వెళ్ళినప్పుడు కానీ మనం ఏంటి సడన్గా అంటే మనం కళ్ళు క్లోజ్ చేసుకోవడం చేస్తాం కదా. అప్పుడు ఏమవుతుంది, సైజ్ ఆఫ్ ద ప్యూపిల్ అనేది మోడిఫై అవుతుంది. మేబీ ఇట్ బికమ్స్ స్మాలర్ ఆర్ ఇట్ బికమ్స్ బిగ్గర్ బేస్డ్ ఆన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద లైట్. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏమవుతుందంటే మనం ఎప్పుడైనా ఇప్పుడు డార్క్ రూమ్లోకి వెళ్ళాం, ప్యూపిల్ ఉంది కదా. సో బ్లాక్ కలర్ది, మనం ఏదైతే మనం కంట్లో బ్లాక్ కలర్ ఉంది కదా, సో దాన్ని మనం ప్యూపిల్ అంటున్నాం. సో ఆ ప్యూపిల్ యొక్క సైజ్ ఏమవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది, పెద్దగా అవుతుంది. అది ఎలా సాధ్యం? హూ విల్ డూ అంటే అది వెనకాల బ్యాక్ ఎండ్లో ఎవరో హెల్ప్ చేస్తారు కదా ఈ ప్యూపిల్కి. అది ఎవరు అంటే ఐరిస్. అర్థమవుతుందా? సో ఈ ఐరిస్ అనేది మీరు కనుక చూసినట్లయితే
ఇక్కడ ఉంది కదా. సో ఈ ఐరిస్ అనేది ప్యూపిల్కి కనిపెట్టుకొని ఉంటుంది, ప్యూపిల్కి పక్కన ఉంటుంది. అండ్ అకార్డింగ్ టు ద ఇంటెన్సిటీ ఆఫ్ ద లైట్, సో ఆ ప్యూపిల్ సైజ్ పెద్దగా అవడం కానీ చిన్నగా అవడం కానీ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అది ఎలా అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ రేడియల్ అండ్ సర్క్యులర్ మజిల్స్ ప్రజెంట్ ఇన్ ద ఐరిస్. అది ఓకే. అండ్ ఇంకొకటి ఉంది, బ్యాక్ సైడ్ ఆఫ్ ద ప్యూపిల్ ఏం చెప్పుకున్నాం మనం, ఈ వైట్ కలర్ పార్ట్ని ఏమంటున్నాము, బైకాన్వెక్స్ లెన్స్ కదా. సో ఎప్పుడైనా సరే మనం చూసినప్పుడు ప్యూపిల్లో నుంచి ఇమేజ్ అనేది బైకాన్వెక్స్ లెన్స్కి, అక్కడ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ అనేది రెటీనా మీదకి వస్తుంది. రెటీనా ఇస్ లాస్ట్ లేయర్ ఆఫ్ ద ఐ. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి అక్కడ నుంచి సెన్సేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సిగ్నల్స్, నర్వ్ ఇంపల్స్ బ్రెయిన్కి రీచ్ అవుతుంది. అది మన నార్మల్ ప్రాసెస్ కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇంకా మనకి రేడియల్ అండ్ సర్క్యులర్ మజిల్స్, సిలియరీ మజిల్స్ అండ్ సస్పెన్సరీ లిగమెంట్స్ అని ఉంటాయి. సిలియరీ మజిల్స్ అండ్ సస్పెన్సరీ లిగమెంట్స్ ఇవేం చేస్తాయంటే బైకాన్వెక్స్ లెన్స్ని మనకి లైట్ ఎంట్రీ ఎలా ఉందో దానికి తగ్గట్టుగా మనకి లెన్స్ కూడా అటు ఇటు మోడిఫై అంటే అవుతూ ఉంటాయి, మనకి తగ్గట్టుగా మనకి చూసేలాగా. ఓకే. సో టు మేక్ దట్ దిస్ రేడియల్ అండ్ సర్క్యులర్ మజిల్స్ అండ్ సిలియరీ మజిల్స్ అండ్ సస్పెన్సరీ లిగమెంట్స్ అనేవి మనకి హెల్ప్ అవుతాయి. ఓకేనా. సో ఇది అనమాట బైకాన్వెక్స్ లెన్స్ యొక్క స్టోరీ. ఓకే, అర్థమైందా? సో మనకి ఇప్పుడు అర్థమైంది కదా. అండ్ ఇంకొకటి ఏం మాట్లాడుకున్నాము ఇక్కడ, సో దిస్ బైకాన్వెక్స్ లెన్స్ డివైడ్ ద ఐ ఇంటూ 2 పార్ట్స్ అంటున్నాం. సో అవి ఏంటి అంటే యాక్వియస్ అండ్ విట్రియస్ హ్యూమర్. సో వాట్ ఈస్ దట్ యాక్వియస్ హ్యూమర్? ఏదైతే మనకి ఇక్కడ ఉందో ఈ బైకాన్వెక్స్ లెన్స్కి ముందు పార్ట్ ఉంది కదా, సో మనకి ముందు ఉంటుంది కదా, సో దాన్నంతటిని మనము యాక్వియస్ హ్యూమర్ అంటాం. సో ఈ యాక్వియస్ హ్యూమర్ అంటే ఏంటంటే సింపుల్, ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ వాటర్ ఫ్లూయిడ్. 99.9% వాటర్ ఉంటుంది అండ్ ఇంకొంచెం సాల్ట్స్, వైటమిన్స్ అలాంటివన్నీ ఉంటాయన్నమాట, విచ్ ప్రొవైడ్స్ నరిష్మెంట్ టు ద ఐరిస్ అండ్ ప్యూపిల్. దానికోసం మనకి ఈ యాక్వియస్ హ్యూమర్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ మీరు ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఈ పార్ట్ ఉంది కదా, ఈ మధ్యలో పార్ట్ అంతా కూడా అదంతా ఫిల్ అయి ఉంటుంది విట్రియస్ హ్యూమర్తో. విట్రియస్ హ్యూమర్ ఏంటంటే ఇక్కడ రాస్తా చూడండి, లేదంటే అనదర్ వేరే స్లైడ్లో మళ్ళీ మెన్షన్ చేస్తాను. సో విట్రియస్ హ్యూమర్ ఏంటంటే ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ జెల్లీ లైక్ సబ్స్టెన్స్. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, జెల్లీ లైక్ ఉంటుంది, అది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఓకేనా. జెల్లీ లైక్ అండ్ ట్రాన్స్పరెంట్ ఫ్లూయిడ్ విల్ బి ఫిల్డ్ ఇన్ దిస్ రీజియన్. అయితే మ్యామ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్? ఓకే, ఇప్పుడు ఇక్కడ బైకాన్వెక్స్ లెన్స్ ఉంది కదా, వెనకాల ఏం సపోర్ట్ లేదు. ఇమాజిన్ వెనకాల అయితే ఏం సపోర్ట్ లేదు, అంటే ఫ్లూయిడ్ అయితే లేదు. అప్పుడు ఏమవుతుంది, ఈ బైకాన్వెక్స్ లెన్స్ అనేది కరెక్ట్ ప్లేస్లో ఉండే ఛాన్స్ ఉండదు కదా మనకి. సో అందుకే టు గివ్ సపోర్ట్ టు దిస్ బైకాన్వెక్స్ లెన్స్ దిస్ ఫ్లూయిడ్ విల్ బి హెల్ప్ఫుల్. అర్థమైందా? సో ఓకే, అదనమాట మనకి సెకండ్ లేయర్ గురించి. ఓకే, ఒక్కసారి నేను ఇప్పుడు ఇమేజ్ డ్రా చేసి అదే పాయింట్స్ రిపీట్ చేస్తాను, జస్ట్ ఫోకస్ అగైన్. ఓకే రైట్. సో కొరాయిడ్ లేయర్ గురించి మాట్లాడుకుందాం మనం. ఓకే, సో ఈ కొరాయిడ్ లేయర్లో సో ఫస్ట్ లేయర్ ఇప్పుడు మనం యూస్ అనదర్ కలర్. ఓకే, సో ఇప్పుడు మనకి అవుటర్ లేయర్, సో దిస్ ఈజ్ వాట్ కాల్డ్ స్క్లెరోటిక్ లేయర్. ఓకేనా, ఇది ఆప్టిక్ నర్వ్ అనమాట, అటు జాయిన్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం ఏమనుకున్నాము, స్క్లెరోటిక్ లేయర్ బల్జెస్ అండ్ ఫార్మ్స్ కార్నియా అనుకున్నాం కదా, ఇదన్నమాట. అండ్ ఇక్కడ నేనేం చెప్పాను, ఏముంటుందని చెప్పాను, బైకాన్వెక్స్ లెన్స్ ఉంటుందని చెప్పాను కదా. సో ఈ బైకాన్వెక్స్ లెన్స్ ఉంటుంది. ఈ దీనిపైన ఇక్కడ ఏదైతే దీని కింద ప్యూపిల్ ఉంటుందని చెప్పుకున్నాం కదా, ప్యూపిల్. సో దీనికి సరౌండెడ్ బై ఈ ఏరియాలో మనకి ఐరిస్ అనేది ఉంటుంది. ఐరిస్ మనకి ఇవి రేడియల్ అండ్ సర్క్యులర్ మజిల్స్ ఉంటాయి. సో దీనికి లెన్స్కి దగ్గరలో మనకి సిలియరీ మజిల్స్ అండ్ సస్పెన్సరీ లిగమెంట్స్ ఉంటాయి అన్నమాట. సో దీన్ని ఈ పొజిషన్లో కూర్చోబెట్టడానికి. ఓకేనా. అండ్ ఇంకొకటి మనకి ఇక్కడ ఈ పార్ట్ ఉంది కదా, సో ఈ పార్ట్ అంటే నేను కలర్, ఓకే, సో ఈ పార్ట్ ఉంది కదా, సో ఈ పార్ట్ అండ్ ఈ పార్ట్ అంతా కూడా ఫ్లూయిడ్తో ఫిల్ అయ్యి ఉంటుంది. ఓకేనా. సో మనం ఇప్పుడు సెకండ్ లేయర్ గురించి మాట్లాడుకుంటున్నాము, దట్ ఈస్ కొరాయిడ్ లేయర్. సో కొరాయిడ్ లేయర్లో ఏమనుకున్నాం మనము, ప్యూపిల్ ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ కాల్డ్ ప్యూపిల్. ఓకే, సో దిస్ ప్యూపిల్ బ్యాక్ సైడ్ మనకు ఉన్నది బైకాన్వెక్స్ లెన్స్. అండ్ ఈ బైకాన్వెక్స్ లెన్స్ని అట్లా ఆ ప్లేస్లో ఉండేలాగా మనకి హెల్ప్ చేస్తుంది సిలియరీ మజిల్స్. మనకి ఇక్కడ కూడా
ఎలాగైతే ఐరిస్ హెల్ప్ చేస్తుందో ఇక్కడ సైడ్కి ఉంది కదా ఒక లేయర్, సో దాన్ని మనం అంటున్నాము ఏదైతే ప్యూపిల్కి పైన కవర్ అయి ఉంటుందో ఒక లేయర్, దాన్ని మనం ఐరిస్ అంటున్నాం. ఐరిస్ అనేది మనకి ప్యూపిల్లోకి లైట్ ఎంత ఎంట్రీ అవుతుంది దాన్ని బట్టి ప్యూపిల్ సైజు చిన్నగా ఉండాలా పెద్దగా ఉండాలా అదంతా కూడా డిసైడ్ చేస్తుంది. ఎవరు? ఐరిస్. ఓకేనా? సో ఇదనమాట. సో దీని యొక్క రోల్. అండ్ దీన్ని మనం అంటున్నాము, ఈ వైట్ ఫ్లూయిడ్ డాట్స్ పెట్టాను కదా, సో దీన్ని అంటున్నాము యాక్వియస్ హ్యూమర్ అని. యాక్వియస్ హ్యూమర్ అంటే ఫిల్డ్ విత్ వాటర్. అండ్ దిస్ ఈస్ అ పార్ట్ కాల్డ్ విట్రియస్ హ్యూమర్. విట్రియస్ హ్యూమర్. ఓకే, సో విచ్ ఇస్ అ జెల్లీ టైప్, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఓకేనా? సో ఇది ఏంటంటే దీనికి లెన్స్కి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ మనం ఇవన్నీ కూడా లాస్ట్కి ఏం చేసి చెప్పుకున్నాము, అవుటర్ స్క్లెరోటిక్ లేయర్ జాయింట్స్ అండ్ ఫార్మ్స్ యాజ్ అ ఆప్టిక్ నర్వ్ అనుకున్నాం కదా. సో దిస్ ఇస్ ఆప్టిక్ నర్వ్. ఓకేనా? అండ్ ఇది మనకి ఫస్ట్ పాయింట్, ఇది మనం ఫస్ట్ లేయర్లో డిస్కస్ చేసుకున్నాం. ద అవుటర్ బల్జెస్ అండ్ ఫార్మ్స్, స్క్లెరోటిక్ లేయర్ బల్జెస్ అండ్ ఫార్మ్ కార్నియా. ఓకేనా? అండ్ ఇది మనకి ఎక్స్టర్నల్ లేయర్ ఉంది కదా, సో దీన్ని మనం లేబుల్ చేసుకోవచ్చు స్క్లెరోటిక్ లేయర్ అని. అర్థమైంది ఇప్పుడు? సో డిఫరెంట్ లేయర్స్ ప్రజెంట్ ఇన్ ద ఎక్స్టర్నల్ అండ్ మిడిల్ లేయర్, దట్ ఈస్ స్క్లెరోటిక్ లేయర్ అండ్ కొరాయిడ్ లేయర్. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో కొంచెం ఇమేజ్ క్లారిటీ కోసం అట్లా చేశాను. ఓకేనా? సో ఇప్పుడు క్లియర్ కదా, డ్రా చేసుకోవడం కూడా ఈజీనే. మనకి ఇమేజ్లో టెక్స్ట్ బుక్లో ఇమేజ్ చూస్తే ఏదో కొంచెం ఇదిగా ఉంటుంది, కానీ చాలా ఈజీ. ఏం లేదు, 3 లేయర్స్. మనకి కావాల్సింది ఏంటంటే ఈ స్క్లెరా, కార్నియా, ఐరిస్, ప్యూపిల్, సిలియరీ మజిల్స్, ఇవి కొంచెం క్లారిటీతోనే ఉండాలి. అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే లాస్ట్ లేయర్ ఇంకా మనం డిస్కస్ చేయలేదు, బట్ ద ఏరియా వేర్ దిస్ ఇస్ ఎక్కడైతే మనకి ఉంటుందో, సో ఇక్కడ ఏరియా ఆఫ్ బెస్ట్ విజన్ అంటాం అనమాట. దీన్ని మ్యాక్యులా ఆర్ ఫోవియా అంటాం. మ్యాక్యులా ఆర్ ఫోవియా, ఏరియా ఆఫ్ బెస్ట్ విజన్. ఏరియా ఆఫ్ బెస్ట్ విజన్ అంటే దాన్ని రెటీనా కదా, రెటీనాలో మనకి సెన్సరీ సెల్స్ ఉంటాయన్నమాట. ఓకే, సో లైట్ సెన్సింగ్ సెల్స్ ఉంటాయి, దాన్ని మనం రాడ్స్ అండ్ కోన్స్ అంటాం, దాన్ని డిస్కస్ చేద్దాము. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే ఈ అన్నీ కూడా, ఈ లేయర్స్ అన్నీ కూడా ఎట్ ద ఎండ్ ద జాయిన్ అండ్ ఫార్మ్స్ ఆప్టిక్ నర్వ్. సో ఇక్కడ మనకి ఒక పాయింట్ ఉంటుంది, సో వేర్ ఆల్ ద లేయర్స్ combines and forms as optic nerve, where there is a everyone will be blind. అంటే అక్కడ అసలు మనకి ఏం కనిపించదు అనమాట. అంటే అందరూ కూడా బ్లైండ్ ఆ పర్టికులర్ ఏరియాలో, ఎందుకంటే there is no light sensing cells like rods and cones, and the area of దాన్ని మనం బ్లైండ్ స్పాట్ అని కూడా అనొచ్చు. ఏరియా ఆఫ్ నో విజన్ ఆర్ బ్లైండ్ స్పాట్ అంటాం. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే అన్నీ కలిపి, అన్ని లేయర్స్ అన్ని కలిపి అట్ లాస్ట్ దే ఫార్మ్ లైక్ ఆప్టిక్ నర్వ్. సో ఈ ఆప్టిక్ నర్వ్ నుంచి, ఈ ఆప్టిక్ నర్వ్ ద్వారా ఏం వెళ్తుంది? లైట్ కదా. సో ఈ లైట్ అనేది మనకి నర్వ్ ఇంపల్స్ లాగా క్రియేట్ అయ్యి అది మనకి బ్రెయిన్లో వెళ్తుంది. ఓకేనా? సో వాట్ ఈస్ దిస్ nerve here? That is optic nerve. So through the optic nerve information reaches to the brain in the form of nerve impulse. So దాన్ని బట్టి మనకి మనం చూసే ఇమేజ్ ఏంటి అనేది మన బ్రెయిన్ రికగ్నైజ్ చేస్తుంది. ఓకే, సో నా మీరు ఇప్పుడు ఎవరిని చూస్తున్నారు అంటే బయో మ్యామ్ని. అది ఎలా తెలుస్తుంది అంటే మనకి ఇన్ఫర్మేషన్ ఇలా రీచ్ అయింది కాబట్టి. అర్థమైందా? అయితే ఇక్కడ మనము ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, బైనాక్యులర్ విజన్ అంటే ఏంటి? సో మనము 2 కళ్ళతో చూస్తున్నాం, 2 కళ్ళతో రెండు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని చూస్తున్నామా? సేమ్ ఆబ్జెక్ట్ని చూస్తున్నామా? అండ్ మనం ఏది చూసినా కూడా, ఈ రైట్ అండ్ లెఫ్ట్ ఏది చూసినా కూడా మనకి లాస్ట్కి వెళ్ళే ఇమేజ్ ఎక్కడైతే మనకి రెటీనా మీద పడుతుందో దట్ విల్ బి మర్జ్ అండ్ ఫార్మ్స్ ఓన్లీ 1 ఇమేజ్. ఆ 1 ఇమేజ్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకి నర్వ్ ఇంపల్స్ ద్వారా బ్రెయిన్కి రీచ్ అవుతుంది అన్నమాట. అందుకే మనం సౌండ్స్ ఈజీగా మనం రికగ్నైజ్ చేస్తాం. అర్థమైందా? సో అదొకటి పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే, నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఉంది కదా మనకి, ఇక్కడ 3rd లేయర్ని మాట్లాడుకుందాం కదా. సో 3rd లేయర్ ఏంటంటే రెటీనా. సో ఇందులో మనకి లైట్ సెన్సరీ సెల్స్ ఉంటాయి. సెన్సరీ సెల్స్ అవేంటి అంటే రాడ్స్ అండ్ కోన్స్. రాడ్స్ అండ్ కోన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఏంటంటే నేను చెప్పాను కదా ఇప్పుడు ఏరియా ఆఫ్ బెస్ట్ విజన్ అని. ఏరియా ఆఫ్ బెస్ట్ విజన్ దాన్ని మనం అంటున్నాము మ్యాక్యులా ఆర్ ఫోవియా. దిస్ ఇస్ ఎఫ్.
Okay, so macula or fovea, and area of no vision, దాన్ని మనం అంటున్నాము బ్లైండ్ స్పాట్ అని. ఓకేనా, ఇదన్నమాట థర్డ్ లేయర్. అండ్ ఎట్ ద ఎండ్ దిస్ ఏదైనా మనం చూసిన ఇమేజ్ అనేది మనకి ఏ లేయర్ మీద పడుతుంది అంటే థర్డ్ లేయర్ రెటీనా మీద. సో మనకి వే ఎలా వస్తుంది, ఫస్ట్ అవుటర్ లేయర్ ఏంటి, స్క్లెరా కదా, స్క్లెరా కంజంక్టివైటిస్ ఉంటుంది కదా, ట్రాన్స్పరెంట్ లేయర్. సో దాని తర్వాత ఏముంటుంది మనకి స్క్లెరా నుంచి మనకి ఐరిస్లో నుంచి ప్యూపిల్ బ్లాక్ కలర్ పార్ట్ ఏంటి ప్యూపిల్లో నుంచి మనకి లైట్ ఎంటర్ అవుతుంది. అది మనకి బైకాన్వెక్స్ లెన్స్ మీద పడుతుంది. అది మనకి చిన్నగా చేయాలా పెద్దగా చేయాలా సైజ్ ఆఫ్ ద ప్యూపిల్ అనేది ఐరిస్ అనేది చూసుకుంటుంది. అండ్ బైకాన్వెక్స్ లెన్స్ మీద పడ్డప్పుడు ఇమేజ్ అనేది, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాము, నేను దగ్గరగా ఉన్న ఇమేజెస్ చూసినప్పుడు ఎలా మనకి ఇమేజ్ ఫార్మేషన్ ఉంటుంది, దూరంగా ఉన్న ఇమేజెస్ చూసినప్పుడు లెన్స్ నుంచి మనకి రెటీనా మీద ఇమేజ్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది అనేసి. ఓకే, సో దీనికి మీరు రిలేటెడ్, ఇది మనకి 10th క్లాస్లో ఫిజిక్స్లో ఒక చాప్టర్ ఉంది, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. మీరు దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ చూసినప్పుడు ఇమేజ్ లెన్స్ మీద పడి వెనకాల అంటే రెటీనా మీద పడేటప్పుడు ఎట్లా డైవర్జింగ్ ఇమేజా కన్వర్జింగ్ ఇమేజా ఇలాంటివన్నీ ఉంటాయి. అండ్ ఇంకా కూడా మనకి డిఫెక్ట్స్ ఆఫ్ ద ఐ ఉంటాయి. డిఫెక్ట్స్ ఆఫ్ ద ఐని ఎలా కరెక్ట్ చేసుకోవాలి అనేసి, అంటే ఏ టైప్ ఆఫ్ లెన్స్ యూజ్ చేసుకోవాలి అవన్నీ కూడా. సో బేస్డ్ ఆన్ ద వాట్ టైప్ ఆఫ్ లెన్స్, ఓకే, అవన్నీ కూడా మీకు ఫిజిక్స్లో 10th క్లాస్ ఫిజిక్స్లో వస్తాయి. సో నార్మల్గా మనం ఈ కాన్సెప్ట్కి వచ్చినప్పటికీ ఏం చేస్తామంటే ఒక స్ట్రక్చర్ ఆఫ్ ద ఐ గురించి మాట్లాడుకుంటాము. అండ్ డిఫెక్ట్స్ ఆఫ్ ద ఐ మనం ఇక్కడ మాట్లాడుకుంటాం, కరెక్షన్స్ మనం ఫిజిక్స్లో మాట్లాడుకుంటాం. అంటే వాట్ టైప్ ఆఫ్ లెన్స్ అనేది మనం యూజ్ చేయాలి, ఇదంతా కూడా. ఓకేనా, సో ఈ రెటీనా గురించి క్లియర్ కదా. అయితే ఈ రాడ్స్ అండ్ కోన్స్ ఏంటి మ్యామ్, హౌ ఆర్ దే యూస్ఫుల్ ఆర్ హెల్ప్ఫుల్ కదా, డౌట్ వచ్చిందా? సో అది కూడా మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో ఎక్కడంటే ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే, సెల్స్ అండ్ టిష్యూస్ ఇన్ ద ఐ. ఓకే, సో ఇక్కడ మనం మేజర్గా డిస్కస్ చేసుకోబోతున్నాము రాడ్స్ అండ్ కోన్స్. ఓకే, సో రాడ్స్ అండ్ కోన్స్లో మనం చూసుకున్నట్లయితే రాడ్స్లో మనకి రొడాప్సిన్ అనే పిగ్మెంట్ ఉంటుంది, రొడాప్సిన్. ఓకే, అండ్ కోన్స్లో అయోడోప్సిన్ అని ఉంటుంది, అయోడోప్సిన్. ఇందులో చూసుకుంటే నియర్లీ రాడ్స్ అనేవి 125 మిలియన్ రాడ్స్ అనేవి ఉంటాయి. ఇందులో చూసుకుంటే ఓన్లీ 7 మిలియన్ కోన్సే ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే దిస్ రాడ్స్ హెల్ప్స్ అస్ టు సీ డ్యూరింగ్ నైట్ టైం, హెల్ప్స్ అస్ టు సీ డ్యూరింగ్ నైట్ టైం. Cones helps us to see, helps us to see during night time. Sorry, daytime, night time ఇది sorry during daytime. ఓకే, ఇక్కడ మీకు ఒక ఇది రావాలి. మనకైతే మనం డే టైంలో ఎక్కువ చూస్తాము. అంటే మనకి ఏంటుంటాయి కోన్స్ అనేది డే టైంలో చూడడానికి. అంటే అండ్ ఇంకొకటి, మనం ఈ కలర్ ఏం యూజ్ చేస్తున్నాము, నేను ఏ కలర్ పెన్ యూజ్ చేస్తున్నాను గ్రీన్, ఇది ఏ కలర్లో ఉంది వైట్, ఇది బ్లాక్, హెడింగ్ బ్లాక్లో ఉంది, ఇది ఎల్లో కలర్, అది మీరు ఐడెంటిఫై చేయగలుగుతున్నారు. యూ కెన్ డిఫరెన్షియేట్ ద కలర్స్, దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద కోన్స్. అర్థమైందా? సో కోన్స్ ఆర్ ఫర్ కలర్ఫుల్ విజన్. ఓకే, సో నార్మల్లీ కోన్స్ ఆర్ ఫర్ కలర్ఫుల్ విజన్. ఓకేనా, అయితే మనకి చీకట్లో ఇప్పుడు ఏదన్నా మనం ఇక్కడ ఉన్నాము, సడన్గా కరెంట్ పోయింది అనుకున్నాం. కరెంట్ పోయిన తర్వాత ఇమ్మీడియట్గా మనకు అసలు ఏదైనా కనిపిస్తుందా, అంత చాలా భయంకరంగా ఉంటుంది. కానీ కొంచెం సేపటికి మనం వీ కెన్ ఐడెంటిఫై, ఓకే సంథింగ్ ఈజ్ దేర్, సంథింగ్ అబ్స్టికల్ ఈజ్ దేర్, ఇక్కడ ఏదో ఉంది అనేది అయితే మనం కనిపెట్టగలుగుతాం కదా. అక్కడ ఏమవుతుంది అంటే ఇందాక మనం డిస్కస్ చేసినట్లుగా ప్యూపిల్ సైజ్ ఏమైతే ఉందో అది ఎక్స్పాండ్ అవుతుంది. దానివలన మనం ఓకే అక్కడ పక్కన ఏదో ఉంది అని, అంటే వీ కెనాట్ డిఫరెన్షియేట్ ద కలర్స్ బట్ వీ కెన్ ఐడెంటిఫై సంథింగ్ ఈజ్ దేర్ అనే పాయింట్. ఓకేనా, సో మనకి అలాగా మనకి రాడ్స్ అనేవి నైట్ టైంలో చూడడానికి హెల్ప్ అవుతాయి. అండ్ హియర్ ఈజ్ ఎ క్వశ్చన్. ఇప్పుడు మనం అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది వాట్ ఆర్ నాక్టర్నల్స్ అండ్ వాట్ ఆర్ డయర్నల్స్ అనేది. డయర్నల్స్ అంటే డయర్నల్స్
నాక్టర్నల్స్ అంటే నైట్ టైం యాక్టివ్గా ఉంటాయి, నాక్టర్నల్స్. డయర్నల్స్ అంటే డే టైంలో యాక్టివ్గా ఉంటాయి. సో డే టైంలో యాక్టివ్గా ఉంటాయి, అండ్ నాక్టర్నల్స్ అంటే నైట్లో యాక్టివ్గా ఉంటాయి. అవునా? అయితే నైట్లో యాక్టివ్గా ఉంటే ఇవి ఎలా చూడగలుగుతాయి? ఈజ్ దర్ ఎనీ డిఫరెన్స్ ఇన్ ద నంబర్ ఆఫ్ రాడ్స్? ఆఫ్ కోర్స్ ఎస్. ఓకే, సో మీరు బ్యాట్స్ కానీ ఔల్స్ కానీ చూసినట్లయితే అవి నైట్ టైంలో తిరుగుతూ ఉంటాయి. వాటిని నాక్టర్నల్ యానిమల్స్ అంటాం. అవి నైట్లో చూడగలుగుతున్నాయి అంటే బికాస్ ద రీజన్ ఈస్ దే హ్యావ్ మోర్ రాడ్స్ దాన్ ద కోన్స్. సో దీనికి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్లో ఒక షార్ట్ కూడా ఉంది రిలేటెడ్ టు దిస్ నాక్టర్నల్స్ ఎలా చూడగలుగుతాయి నైట్ టైంలో అనే దానికోసం. ఓకేనా? సో ఇది అనమాట మనకి రాడ్స్ కోన్స్ యొక్క ఇన్ఫర్మేషన్. ఇట్స్ క్లియర్? ఓకేనా? సో మనకి ఇందులో మెయిన్గా కోన్స్ వచ్చేసి బ్లూ, గ్రీన్, ఎల్లో అండ్ మిక్స్డ్ కలర్స్ని అవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. ఓకేనా? సో దిస్ ఇస్ అబౌట్. అండ్ నౌ వి విల్ టాక్ అబౌట్ ఇప్పుడు మనకి ఓకే ఫైన్ మనం 3 లేయర్స్ స్క్లెరోటిక్ లేయర్, కరోయిడ్ లేయర్ అండ్ రెటీనా మాట్లాడుకున్నాం. అయితే అది మనకి ఐ అనేది ఎలా పనిచేస్తుంది? ఇందాక నుంచి నేను చెప్తూనే ఉన్నాను కదా, లైట్ ఎక్కడి నుంచి ఎంటర్ అయ్యి ఎక్కడికి ఎలా వెళ్తుంది అనేది. సో ద సేమ్ థింగ్ లెట్ us see here. Okay, so eye gathers the light through the convex lens, that is biconvex lens just present back side of the pupil, and focuses it and forms an image in the retina, that is at the back of the eye. మనకి ప్యూపిల్ మీద పడ్డప్పుడు ప్యూపిల్ నుంచి బైకాన్వెక్స్ లెన్స్ మీదకి పడి బైకాన్వెక్స్ లెన్స్ నుంచి రెటీనా మీద పడుతుంది. రెటీనాలో ఏ పార్ట్ దగ్గర పడుతుంది? వేర్ దెర్ ఈస్ అ మోర్ లైట్ సెన్సరీ సెల్స్, దాన్ని ఏరియా ఆఫ్ బెస్ట్ విజన్ అంటున్నాం కదా, అక్కడ పడుతుంది అనమాట ఇమేజ్ అనేది. అండ్ లెన్స్ టర్న్ ద ఇమేజ్ లెఫ్ట్ టు రైట్ అండ్ అప్ సైడ్ డౌన్. మనం ఇలా చూస్తే మీకు టెక్స్ట్ బుక్లో ఇమేజ్ ఉండే ఉంటుంది, మనం ఇలా డైరెక్ట్గా చూస్తే అది రివర్స్లో వెళ్ళిపోతుంది మనకి రెటీనా మీద ఇమేజ్ పడ్డప్పుడు. అర్థమైందా? అండ్ రెటీనా మీద ఇమేజ్ రివర్స్లో పడ్డా ఏది పడ్డా కానీ మనకి ఇమేజ్ ఎలా వెళ్తుంది ఇన్ఫర్మేషన్ అనేది బ్రెయిన్కి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నర్వ్ సిగ్నల్స్ కదా. సో no problem. And unique characteristic of the eye that makes it different from the other sense organs lies in its ability to take the information from the light waves and then transforms these characteristics of the light into neural signals that the brain can process. ఇందాక నుంచి అదే చెప్పుకుంటున్నాం. ఓకే, సో దిస్ హ్యాపెన్స్ ఆన్ ద రెటీనా. ఎందుకంటే రెటీనా దగ్గరే మనకి ఏరియా ఆఫ్ బ్లైండ్ స్పాట్ అనేది ఉంది. ఓకేనా? అక్కడ మనకి ఇదంతా కూడా మనకి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా పడిన తర్వాత మనకి నెక్స్ట్ ఈ బెస్ట్ ఏరియా ఆఫ్ బెస్ట్ విజన్ ఉంది కదా, మ్యాక్యులా ఆర్ ఫోవియా, అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ మనకి ఆప్టిక్ నర్వ్కి ఎలా వెళ్తుంది అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ న్యూరల్ సిగ్నల్స్. ఇది చూడండి, న్యూరల్ సిగ్నల్స్. ఓకేనా? సో అలా వెళ్ళి మనకి క్లాస్ రెటీనా మీద పడి దాని నుంచి మనకి ఓకే యు ఆర్ వాచింగ్ దిస్ కలర్ ఆర్ యు ఆర్ వాచింగ్ సంథింగ్, ఏదో మనం ఏం చూస్తున్నాం అనేది మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఓకేనా? నెక్స్ట్ ఫంక్షనింగ్ ఆఫ్ ద ఐ. ఇందులో మనకి లైట్ సెన్సిటివ్ లేయర్ ఆఫ్ ద సెల్స్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ ద ఐ దట్ యాక్ట్స్ మచ్ లైక్ ద లైట్ సెన్సిటివ్ చిప్ ఇన్ ద డిజిటల్ కెమెరా. లైట్ సెన్సిటివ్ లేయర్ అని దేని అంటున్నాము? రెటీనాలో ఉన్న మ్యాక్యులా ఆర్ ఫోవియా అని కదా. సో అది మనకి ఎలా పనిచేస్తుంది అంటే లెన్సెస్ ఉంటాయి కదా, మనకి కెమెరాలో లెన్సెస్ ఉంటాయి కదా. ఓకే, సో మొబైల్లో చూస్తాము మనం మామూలుగా డిజిటల్ కెమెరాస్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద కెమెరాస్, ఆ లెన్స్ లాగా మనకి పనిచేస్తుంది అనమాట. ఓకేనా? సో లెన్సెస్ ఆఫ్ దోస్ హూ ఆర్ నియర్ సైటెడ్నెస్ ఫోకస్ ఇమేజెస్ షార్ట్ ఆఫ్ ద రెటీనా అండ్ ఇన్ దోస్ హూ ఆర్ ఫార్ సైటెడ్నెస్ ద ఫోకల్ పాయింట్ ఎక్స్టెండ్స్ ద బిహైండ్ ద రెటీనా. అంటే చెప్పాను కదా నేను, డిఫెక్ట్స్ ఆఫ్ ద ఐ మనం ఇక్కడ మాట్లాడుకుంటాము, కానీ దానికి ఎలాంటి లెన్స్ యూజ్ చేసేయాలి అనేది. ఇప్పుడు ఏమవుతుందంటే నార్మల్గా ఇమేజ్ అనేది ఓకే, సో ఇక్కడ చూస్తున్నాను చూడండి, ఇమేజ్ అనేది ఇక్కడ రెటీనా మీద ఫామ్ అవ్వాలి. ఓకేనా? సో ఇది మనకి 1 minute, లెట్ మీ కంప్లీట్ దిస్. ఓకే, సో ఇది రెటీనా అనుకుందాం. సో ఇంకొక లేయర్ ఉంది కదా మనకి, దట్ ఈస్ అ స్క్లెరా, అండ్ ఇది బల్జ్ లాగా డ్రా చేసుకుందాం. ఇది ఫిష్ లాగా ఉందా, ఐ లాగా ఉందా? 1 minute, దిస్ ఈస్ అ రఫ్ స్కెచ్. ఓకే, సో ఇలా ఉంది కదా. ఇక్కడ మనం ఏం డ్రా ఉన్నాం? బై కాన్వెక్స్ లెన్స్ కదా. సో ఇక్కడ ప్యూపిల్ అంటున్నాము, ఇక్కడ ఐరిస్ అంటున్నాము,
ఓకే, సో ఇదంతా కూడా మనకి కంజంక్టివ్ అంటుంది, ట్రాన్స్పరెంట్ ఎపిథీలియం. సో ఇదేంటి మనకి రెటీనా కదా. సో ఈ రెటీనా గురించి మాట్లాడుకున్నాం. యాక్చువల్గా మనకి లైట్ ఫోకస్ అయ్యి ఇట్లా వస్తుంది కదా. సో ఇట్లా మామూలుగా ప్యారలల్గా లైట్ అనేది వెళ్తుంది, అవునా. లైట్ వేవ్స్ ఇలా ప్యారలల్గా వెళ్ళినప్పుడు బైకాన్వెక్స్ లెన్స్ ఉంది కదా. సో ఇక్కడ నుంచి మనకి ఇమేజ్ డైవర్జ్ అవ్వాలా, డైవర్జ్ అంటే ఇట్లా దూరంగా వెళ్ళిపోవాలా, కన్వర్జ్ అవ్వాలా అనేది మనకి డిపెండ్గా ఉంటుంది. అంటే మనం దూరం నుంచి చూస్తున్నప్పుడు ఒకలాగా, దగ్గర నుంచి చూస్తున్నప్పుడు ఒకలాగా ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ నుంచి మనకి ఇమేజ్ అనేది యాక్చువల్గా ఈ రెటీనా మీద పడుతుంది. కానీ కొన్ని కేసెస్లో లైక్ హైపర్మెట్రోపియా అండ్ మయోపియా ఇలాంటి వాటిల్లో ఇమేజ్ అనేది కొంచెం ముందుకి పడే ఛాన్స్ ఉంటుంది అండ్ ఇమేజ్ అనేది బ్యాక్ సైడ్ ఆఫ్ ద రెటీనా పడే ఛాన్స్ ఉంటుంది. అందుకే వాళ్ళు దగ్గరవి కొంతమంది చూడలేరు, దూరానివి కొంతమంది చూడలేరు, ఇవన్నమాట రీజన్స్. ఓకేనా. సో నెక్స్ట్ మనం మాట్లాడుకుందాము అబౌట్ ప్రొటెక్షన్ ఆఫ్ ద ఐ. ఓకే, సో మనకి చెప్పుకున్నాం కదా, దీస్ ఆర్ ద సెన్స్ ఆర్గన్స్, అంటే వర్డ్లోనే ఉంది, వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ దెమ్. ఓకే, సో ఈజ్ ప్రొటెక్టెడ్ బై ఐలిడ్స్, ఐ ల్యాషెస్, ఐబ్రోస్, లాక్రిమల్ గ్లాండ్స్, మనకి చాలా ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తాము, ఏదైనా డస్ట్ పడ్డప్పుడు నార్మల్గా ఫోన్ ఊదితే మనకు పోతుంది, కానీ మనం అలా చెయ్యం కదా. మనం ఒక ఇట్లా నలిపేస్తూ ఉంటాం. ఆ నలపడం వలన ఎర్రగా అయిపోయి అంటే మనకి మంట అది వస్తుంది. సో వీ షుడ్ నాట్ డూ ఇన్ దట్ వే. ఓకే, థిన్ మెంబ్రెయిన్ దట్ కవర్స్ ద ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద ఐ ఈజ్ కంజంక్టివా విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ ఎపిథీలియం. జస్ట్ నౌ ఐ టోల్డ్ యూ. Okay, next, the fluids that are filled in the eyeball protects the lens and the other parts of the eye from the mechanical shocks. What is the fluid? Vitreous fluid and aqueous humor anukunnam kada. So that fluid protects the inner eyeball from the shocks. And manam maatladukunnatlaithe cornea is a clean window in the sclera in front of the iris and it protects the eye from the direct exposure to the light. కార్నియా ఉంది కదా, స్క్లెరా బల్జెస్ అండ్ ఫార్మ్స్ కార్నియా, ఇది మనకి బయట సైడ్కి ఉంటుంది కాబట్టి విచ్ ప్రొటెక్ట్స్ ద నెక్స్ట్ లేయర్ దట్ ఈస్ ఐరిస్ అండ్ ప్యూపిల్, అవన్నీ కూడా. ఓకే, సో మనకి కంట్లో చూసుకున్నట్లయితే బ్లాక్ పార్ట్ అనేది ప్యూపిల్ అండ్ వైట్ కలర్ లేయర్ అంతా కూడా మనకి ఐరిస్ అంటాం. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాము, the iris is a muscular structure which adjusts the size of the pupil, which is the nothing but a gap between the iris in front of the lens. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, డిపెండ్స్ ఆన్ ద లైట్ ఎంట్రీ. ఐరిస్ ప్యూపిల్ సైజ్ అనేది పెద్దగా చిన్నగా ఉంటుంది. ఇది ఎవరు చేస్తారు అంటే దట్ ఈస్ డన్ బై ద ఐరిస్ అండ్ ద మజిల్స్ ప్రజెంట్ ఇన్ ద ఐరిస్, దట్ ఈస్ సర్క్యులర్, రేడియల్ అండ్ సర్క్యులర్ మజిల్స్ అనమాట. ఓకే, అడ్జస్ట్మెంట్స్ ఆర్ మేడ్ డిపెండింగ్ ఆన్ ద లైట్ ఇంటెన్సిటీ యాజ్ వి డిస్కస్డ్. సిలియరీ మజిల్స్ అండ్ సస్పెన్సరీ లిగమెంట్స్ ఆర్ కేపబుల్ ఆఫ్ అడ్జస్టింగ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద ఐ లెన్స్. ప్యూపిల్ యొక్క సైజు ఐరిస్, బైకాన్వెక్స్ లెన్స్ యొక్క సైజుని పెద్దగా చిన్నగా బేస్డ్ ఆన్ ద లైట్ కన్వర్జ్ డైవర్జ్ దాన్ని అంతటిని మనకు మెయింటైన్ చేసేది ఏంటి, సర్క్యులర్ మజిల్స్ అండ్ సిలియరీ మజిల్స్ అండ్ సర్క్యులర్ సస్పెన్సరీ లిగమెంట్స్ అనమాట, సస్పెన్సరీ ligaments. Okay, and the lenses in our eyes are very special. They are biconvex and crystalline in nature. So normally the lens present in our eye are biconvex. Next, డిసీజెస్ అండ్ డిఫెక్ట్స్ ఆఫ్ ద ఐ. ఓకే, సో నార్మల్గా మనం డిసీజెస్ అండ్ డిఫెక్ట్స్లో మాట్లాడుకున్నట్లయితే ఇందాక నేను ఒకటి చెప్పాను తెలుసా, ఎప్పుడైతే మనం డిజిటల్ స్క్రీన్ అలాగా చూస్తూ ఉంటే మనకి కళ్ళు అనేవి ఎర్రగా అయిపోతాయి అంటున్నాను కదా. సో దాన్నే మనం అంటున్నాము ఎగ్జిరాఫ్థాల్మియా అని. ఓకే, సో జిరాఫ్థాల్మియా అంటే డ్రై ఐస్. ఓకే, నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే నైట్ బ్లైండ్నెస్. ఇంకా చెప్పండి మీకు తెలిసినవి. కలర్ బ్లైండ్నెస్, మయోపియా, హైపర్మెట్రోపియా అండ్ పెద్దవాళ్ళలో మనం చూస్తాం. ఓకే, సో దట్ ఈజ్ గ్లకోమా అండ్ నెక్స్ట్ ఇంకా మయోపియా, హైపర్మెట్రోపియా, కలర్ బ్లైండ్నెస్, నైట్ బ్లైండ్నెస్, జిరాఫ్థాల్మియా, క్యాటరాక్ట్. ఓకే, కంజంక్టివైటిస్, అది కూడా మనకి ఇన్ఫెక్షనే కదా. సో కంజంక్టివైటిస్. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ డిసీజెస్ ఆఫ్ ద ఐ. ఓకే,
ఇందులో మనకి డిఫెక్ట్స్ ఆఫ్ ద ఐ ఉన్నాయి, డిసీజెస్ ఆఫ్ ద ఐ ఉన్నాయి. డిసీజెస్ మాట్లాడుకుంటే మనకి ద డిసీజెస్ ఆర్ కాజ్డ్ బై మేబీ సమ్ అదర్ ప్యాథోజన్. ఇప్పుడు మీరు మాట్లాడుకున్నట్లయితే కంజంక్టివైటిస్ అలాంటివి. అండ్ డిఫెక్ట్స్ అంటే మనకి కలర్ బ్లైండ్నెస్, మనకి మన బాడీలో అదే మన ఐలో కోన్స్ ఏదన్నా ప్రాబ్లం అయ్యి కోన్స్ యొక్క పర్ఫార్మెన్స్ తగ్గింది అనుకోండి, మనం కలర్స్ని ఐడెంటిఫై చేయలేం, డిఫరెంట్ కలర్స్ని ఐడెంటిఫై చేయలేం. ఓకే, కలర్ బ్లైండ్నెస్ అన్నాం కదా. కలర్ బ్లైండ్నెస్ అంటే దే కెనాట్ ఐడెంటిఫై ద కలర్స్. ఓకే, వాళ్ళకి అంటే మనలాగా వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు. సో ద డిఫెక్ట్ ఈస్ ఇన్ ద కోన్స్. ఓకే, సో రే చీకటి అంటాం, చీకటి పడితే ఏం చూడలేరు. వాళ్ళు ఎందుకు చూడలేరు అంటే రాడ్స్లో డిఫెక్ట్ ఉండడం వలన. ఓకే, సో ఇక్కడ మనకి గ్లకోమా కానీ క్యాట్రాక్ట్ కానీ లెన్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మనకి ఇక్కడ ఈవెన్ ఇది ఉంది కదా, మయోపియా, హైపర్మెట్రోపియా. సో ఇమేజ్ అనేది మనకి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెటినా ఆర్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద రెటినా అనేది ఫామ్ అవుతుంది. దట్ కెన్ బి కరెక్టెడ్ యూజింగ్ ద లెన్స్. సో ఇవన్నీ కూడా డిఫెక్ట్స్ అనమాట. ఓకేనా, సో ఇది xerophthalmia అంటే డిసీజ్ కిందకే వస్తుంది, ఎందుకంటే మనము మన ఫాల్ట్ అది. మనం నార్మల్గా మనకి ప్రొటెక్షన్ లేయర్ అనేది ఉంటుంది త్రూ ద టియర్ గ్లాండ్స్. ఇది మనం చేయట్లేదు అంటే వీ సఫర్ ఫ్రమ్ ద డ్రై ఐస్, దట్ ఈస్ xerophthalmia. ఓకేనా, నెక్స్ట్ మనం మాట్లాడుకుందాము టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ ఐస్. సో ఓకే, సో ఇక్కడ ఏం చేయొచ్చు, షుడ్ నాట్ రబ్ అవర్ ఐస్. ఓకేనా, అండ్ ఇంకొకటి ఏంటి, ఏదైనా పడ్డప్పుడు కూడా మనం ఏం చేసుకోవాలి, కడుక్కోవాలి క్లీన్ వాటర్లో. వాష్ యువర్ ఐస్ విత్ క్లీన్ వాటర్. అండ్ ఇంకా మనకి ఏది కూడా మనం మంచిగా మనకి కనిపించాలి, విజన్ బాగుండాలి అంటే ఇంక్లూడ్ ఏం చేయాలి, విటమిన్ ఏ రిచ్ ఫుడ్స్ ఇన్ యువర్ డైట్. రిచ్ ఫుడ్స్ ఇన్ అవర్ డైట్. దాంతో పాటుగా మనకి అవాయిడ్ యూజింగ్ ఆర్ అవాయిడ్ సీయింగ్ వెల్డింగ్ పెడతారు చూడండి, వెల్డింగ్ పెట్టినప్పుడు స్పార్క్స్ వస్తాయి కదా, సో అది. ఓకే, అవాయిడ్ సీయింగ్ ద స్పార్క్స్ ఫ్రమ్ వెల్డింగ్ మిషన్. అండ్ ఈవెన్ మనకి ఇవి వస్తాయి కదా, ఏమంటాం మనం, చంద్రగ్రహణం, సూర్యగ్రహణం. ఓకే, సోలార్ అండ్ ల్యూనార్ ఎక్లిప్స్. సో ఎక్లిప్స్ అప్పుడు కూడా మనం డైరెక్ట్గా చూస్తే కూడా మనకి ప్రాబ్లం అవుతుంది. సో అండ్ ఎక్లిప్స్ అలాంటి ఎక్లిప్స్. ఓకే, సో అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే వీటన్నిటికంటే ఇంకొంచెం ఏదైనా ఇంకా ప్రాబ్లంగా ఉంది, మనకి కనిపించట్లేదు, ఏదైనా ప్రాబ్లం ఉంటే దెన్ విజిట్ ఆప్థాల్మజిస్ట్. ఆప్థాల్మజిస్ట్ అంటే ఐ స్పెషలిస్ట్ అనమాట. సో హీ విల్ కరెక్ట్ వాట్ ఎవర్ ఇస్ ద ప్రాబ్లం. సో దానికి తగ్గట్టుగా మెడికేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఎస్ ద టైమ్ ఫర్ ఆబ్జెక్టివ్. ఇప్పుడు చాలా ఈజీగా ఉంటుంది చూడండి. దట్ అ పార్ట్ ఆఫ్ ద ఐ దట్ కంట్రోల్స్ ద అమౌంట్ ఆఫ్ లైట్ దట్ ఎంటర్స్ ఇన్ టు ద ఐ కాల్డ్ యాజ్. కంట్రోల్స్ ద అమౌంట్ ఆఫ్ ద లైట్ దట్ ఎంటర్స్. అమౌంట్ ఆఫ్ ద ఐ దట్ ఎంటర్స్. ఇస్ దిస్ ద కార్నియా? కాదు. రెటినా లాస్ట్ రే కాబట్టి కాదు. లెన్స్ కాదు. మరి ఎవరు? ఐరిస్. ఇందాక నుంచి మనం అదే చెప్పుకున్నాం కదా, ప్యూపిల్ మీద ఎంత పడాలి లైట్, వెదర్ పీపుల్ నీడ్ టు ఎక్స్పాండ్ ఆర్ కాంట్రాక్ట్ అనేది ఎవరు మెయింటైన్ చేస్తారు అంటే ఐరిస్. నెక్స్ట్ క్వశ్చన్, ద రెటినా ఆఫ్ ద ఐ కంటైన్స్ 2 types of photoreceptor cells. ఇక్కడ ఒక వర్డ్ ఏం మర్చిపోయాను నేను బిఫోర్, ఐ ఫర్గాట్ టు యూజ్ దట్ చిల్డ్రన్. సో ప్లీజ్ see here, the cells, rods and cones అనుకున్నాం కదా రెసెప్టార్ సెల్స్ ని, అండ్ వాటిని మనం అంటాము ఫోటో రెసెప్టార్స్ అని. ఓకేనా? సో దిస్ ఫోటో రెసెప్టార్ సెల్స్, రాడ్స్ అండ్ కోన్స్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద కోన్ అంటున్నారు. సో కోన్స్ హెల్ప్స్ us to see కలర్ఫుల్ విజన్ కదా. సో లెట్ us see, దే రిజిస్టర్ డిస్టెన్స్ కాదు. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ షార్ప్ సెంట్రల్ విజన్. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ నైట్ విజన్ కాదు. దే కంట్రోల్ ది డెప్త్ ఆఫ్ ద ఫీల్డ్ కాదు. సో దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ షార్ప్ విజన్. ఎందుకంటే ఈ కోన్స్ అనేవి ఎక్కడ ఉంటాయని చెప్పుకున్నాము మనం, ఏరియా ఆఫ్ బెస్ట్ విజన్ అనుకున్నాం కదా మ్యాక్యులా, అక్కడ మనకి కోన్స్ ఎక్కువగా ఉంటాయి. సో దట్ ఈస్ ఫర్ షార్ప్ సెంట్రల్ విజన్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాము, రైట్ ది డిఫరెన్స్ బిట్వీన్ రాడ్స్ అండ్ కోన్స్.
ఓకే, సో ఇది హోంవర్క్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. రాడ్స్ ఏంటి, ఎన్ని ఉంటాయి అసలు, వాట్ వీఆర్ కాలింగ్ దీస్ యాజ్, వీఆర్ కాలింగ్ దెమ్ యాజ్ అ ఫోటో రెసెప్టార్స్. సో హౌ డూ దే హెల్ప్ అస్, వాట్ ఈస్ ద పిగ్మెంట్ ప్రజెంట్ ఇన్ దెమ్, ఎక్సెట్రా అన్నీ రాసి సరిపోతుంది. నెక్స్ట్, మెన్షన్ సమ్ మెయిన్ డిఫెక్ట్స్ అండ్ డిసీజెస్ ఆఫ్ ద ఐ. జస్ట్ నౌ వి డిస్కస్ లైక్ జెరాఫ్థాల్మియా, గ్లకోమా, క్యాటరాక్ట్, కంజంక్టివైటిస్ అండ్ ఇది మయోపియా, హైపర్మెట్రోపియా, ఇవన్నీ రాస్తే సరిపోతుంది. ఓకేనా? ఐ థింక్ నెక్స్ట్ మనం మాట్లాడుకున్నాం ఇక్కడ ఇంట్రడక్షన్ గురించి. నెక్స్ట్ మనం మాట్లాడుకున్నాము స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ద ఐ. ఫంక్షన్ ఆఫ్ ఐ. నెక్స్ట్ మనం మాట్లాడుకున్నాము డిసీజెస్ అండ్ డిఫెక్ట్స్ ఆఫ్ ద ఐ. డిసీజెస్ అండ్ డిఫెక్ట్స్ ఆఫ్ ఐ. ఓకేనా? Okay, so this is about this video, children, and that too especially about our eyes. Okay, so I hope you understood this session. Still any doubts, let me know in the comment section. Till then, keep learning and keep enjoying.